రేవంత్ సర్కారుపై రైతులు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. యూరియా ఇవ్వకుండా తిప్పలు పెడుతున్న పాలకులపై కన్నెర్ర చేస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో వ్యవసాయ అధికారులను రైతులు బంధించారు. మిరెదొడ్డి మండలం అల్వాల గ్రామంలో వ్యవసాయ అధికారులను రైతు వేదికలో నిర్బంధించి తాళం వేశారు. రేవంత్ పాలనలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది కానీ యూరియా రైతుకు బస్తా యూరియా దొరకదా అంటూ అన్నదాతలు నిప్పులు చెరిగారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, రైతులకు యూరియా దొరకట్లేదని అధికారులను నిర్బంధించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, రైతులకు యూరియా సప్లై చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైన నేపథ్యంలో రైతుల ఆవేశం రోజు రోజుకు కట్టలు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోనైతే రైతులు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు యూరియా కోసం బారులు తీరు నిలబడుతూ క్యూలు కడుతూ లైన్లలో చెప్పులు పెడుతున్నారు, లైన్లలో పాస్బుక్లు పెడుతున్నారు. ఇదంతా జరుగుతుంది. ఒకవైపు ఆందోళన చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తా రోకోలు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇంకా ప్రభుత్వంలో సరైనటువంటి స్పందన కనిపించడం లేదు. అందులో భాగంగానే ఈ రోజు మిడిదొడ్డి మండలం అల్లవాళ్ళ గ్రామంలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే అక్కడికి ఈ రోజు యూరియా లోడ్ వస్తుందనే సమాచారం మేరకు వేలాదిగా అక్కడికి రైతులు తరలి రావడం జరిగింది. అటు మిడిదొడ్డి మండలానికి సంబంధించిన రైతులు, కొంత భాగంలోని తొగుట మండలానికి సంబంధించిన రైతులు కూడా అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఉదయం నుంచే వాళ్ళంతా కూడా పాస్బుక్ లైన్ లో పెట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ రైతు వేదిక ఉంటుంది. రైతు వేదికలో వాళ్ళకి టోకెన్లు ఇచ్చి అక్కడ పక్కనే ఉన్నటువంటి మిగతా ఏజెన్సీ ద్వారా యూరియా బస్తా తీసుకోవాలని చెప్తున్న క్రమంలో అక్కడికి ఒకవైపు ఏమో వేలాదిగా రైతులు తరలి వచ్చారు. ఉన్న స్టాక్ మాత్రం కొద్దిగా రావడంతో కొద్ది మంది రైతులకు మాత్రమే యూరియా బస్తాలు సప్లై చేసి ఇక మేము కౌంటర్ మూసేస్తున్నామని చెప్పి వ్యవసాయ అధికారులు చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా రైతుల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహవేశాలు వెలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీకు తెలియదా రైతులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని యూరియా బస్తాలు అవసరమవుతున్నాయో కనీస జ్ఞానం కూడా మీకు లేదా అనే పద్ధతిలో రైతులంతా కూడా వ్యవసాయ అధికారుల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీరు ఇక్కడ యూరియా బస్తాలు పంపిణీ చేసే వరకు కూడా మీరు ఇక్కడి నుంచి కదిలేది లేదు, మాకు పూర్తి స్థాయిలో యూరియా బస్తా ఇవ్వాల్సిందేనని చెప్పి వాళ్ళు ఏకంగా రైతు వేదికకు తలుపులు మూసేసి తాళాలు వేసినటువంటి పరిస్థితి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళవద్దు, ఇక్కడికి రైతు యూరియా బస్తాలు ఇక్కడికి తెప్పించి మాకు పంపిణీ చేసిన తర్వాతనే మీరు ఇక్కడి నుంచి కదలాలి అని చెప్పి వాళ్ళు రైతులంతా భీష్మించి కూర్చున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఒకసారిగా జరిగిన పరిణామానికి వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఒక్కసారి కంగు తిన్నారు. వెంటనే వాళ్ళు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మిడిదొడ్డి పోలీసులు అక్కడికి వచ్చారు. అక్కడ పోలీసు బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అయితే రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ప్రతి ఊర్లో ముఖ్యంగా వైన్ షాపులు పెట్టి వైన్ షాపులకు సంబంధించిన టెండర్స్ ఓపెన్ చేసి టెండర్లు పిలిచి ఊరూరా వైన్ షాపులు పెట్టి మధు అందుబాటులో ఉంచుతుంది తప్ప ఒక్క బస్తా యూరియా మాత్రం అందుబాటులో ఉంచలేకపోతుందని చెప్పి రైతులు ఏకంగా వాళ్ళు సీసాలు పట్టుకుని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇది ప్రభుత్వమా, రైతులకు కనీసమైనటువంటి సహకారం చేయలేని ప్రభుత్వం, ఇది ఏం ప్రభుత్వం అని చెప్పి రైతులంతా కూడా ఆగ్రహంతో ముగిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇదే పరిస్థితి మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొత్తం ఇటు సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు, సిద్దిపేట రూరల్ మండలంతో పాటు అటు గజ్వేల్ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అటు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దుబ్బాక నియోజకవర్గం అంతా కూడా ఇదే పరిస్థితి, గజ్వేల్ నియోజకవర్గం అంతా కూడా ఇదే పరిస్థితి, అటు మెదక్ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరోవైపు సంగారెడ్డిలో కూడా సుల్తాన్పూర్ ప్రాంతాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతులంతా కూడా అక్కడికి తరలి వచ్చి వాళ్ళు కూడా లైన్లలో నిలబడినటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. ఎక్కడ చూసినా కూడా తెల్లవారి లేస్తే రైతులంతా కూడా యూరియా కోసం వాళ్ళు క్యూలో నిలబడడం, పిఐసిఎస్ ల వద్ద క్యూలో నిలబడము, ఆగ్రో కేంద్రాల వద్ద క్యూలో నిలబడము, ప్రతిరోజు యూరియా కోసం పడిగాపులు కాయడం అనేది ఒక సర్వసాధారణమైన విషయంగా మారిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి మాత్రం సరైనటువంటి స్పందన కనిపించడం లేదనే ఒక వాదన వినిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా వాళ్ళు
ఒక కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ వాళ్ళను విమర్శించడము, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అనేది ఈ మధ్య కాలంలో జరుగుతుంది. ఈ మధ్య కొంతమంది మంత్రులు చాలా స్పష్టంగా ఇదంతా తమకు సంబంధించిన విషయం కానే కాదు, ఇది నరేంద్ర మోడీ చేయాల్సిన పని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యూరియా పంపించడంలో జాప్యం చేస్తున్నదని చెప్పి కేంద్ర ప్రభుత్వంపై బాధ్యత వేసి వీళ్ళు తప్పుకునే ప్రయత్నం ఒకవైపు కొంతమంది మంత్రులు చేస్తున్నారు. కొంతమంది మంత్రులు ఏమో అసలు వీళ్ళంతా రైతులే కాదు, వచ్చే వాళ్ళు రైతులు కాదు, అవసరం ఉన్న రైతులు మాత్రమే ఎప్పుడో తీసుకుపోయిన, అసలు ఆ రైతులకు యూరియా ఇప్పుడు అవసరమే లేదు, వీళ్ళు వస్తున్న వాళ్ళు, లైన్లలో నిలబడుతున్న వాళ్ళు, క్యూలో నిలబడుతున్న వాళ్ళు ఎవరు కూడా రైతులు కాదని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే అటు సయోధ్య లేకపోవడము, అసలు ఏం జరుగుతుందో తెలియకపోవడము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సరైన సమయంలో యూరియా తెప్పించేటువంటి పరిస్థితి చేయకపోవడం, వ్యవసాయ శాఖ మంత్రి సరిగ్గా స్పందించకపోవడం, అటు ముఖ్యమంత్రి సరిగ్గా స్పందించకపోవడము, ఈ నేపథ్యంలో రైతులంతా కూడా అవస్థల పాలవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే అసలు అధికారులు గ్రామాల్లో అడుగు పెట్టలేని పరిస్థితి వస్తుందేమో, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా గ్రామాల్లో అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుందని మాత్రం వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సునీత. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.